ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడియుండును. వారికి ఉపమాన రీతిగా సోదమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మొదటి వర్తమానం ద్వారా మా బ్రతుకులను సరిచేసుకుని సరిదిద్దుకుని నీ యొక్క బలలో పాల్పంపులు పొందే అవకాశం ఇచ్చారు. లేచి మైళ్ళకు వెళ్ళే ముందు మీరు మాతో మాట్లాడమని, మీరే మమ్మల్ని దర్శించమని, నీ బిడ్డలు అర్పించిన కానుకలు, దశమ భాగములు, వారి ఆహార ధాన్యంలో నుండి తీసుకొచ్చినటువంటి పదార్థాలను మీరు ఆశీర్వదించండి. అయ్యా తండ్రి, నేను సాక్ష్యం చెప్పిన బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా సురేష్ని మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయండి. సత్య డెలివరీ విషయంలో మీరు చూపిన కృప కొరకు వందనాలు నాయన. బర్నబా ప్రభా తండ్రి, కంటి విషయంలో మీరు సహాయం చేసి బిడ్డను స్వస్థపరచండి. మీ సన్నిధిలో జ్ఞానము కలిగి నడుచుకునే కృపని బిడ్డకి ఇవ్వండి. రేపు ట్రీట్మెంట్కి వెళ్తుండగా సహాయం చేయండి. నీ సన్నిధిలో ప్రభా నీ వాక్యము విని ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచి మేము అందరం వెళ్ళడానికి సహాయం చేయమని, సూటిగా తేటగా మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అంత్యకాలపు సంభవాలు, అంత్యకాలంలో ఏం సంభవిస్తుందో ఆ విషయాలు ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించాడు. ప్రకటన గ్రంథము అంటే ప్రవచన గ్రంథం. జరగబోతున్న సంగతులను దేవుడు ముందుగా తెలియజెప్పినటువంటి గ్రంథం. ఈ గ్రంథం ద్వారా దేవుడు మనకు తెలియజెప్తున్న విషయాలను ఒక కథానిక రూపంలో, ఒక కథ రూపంలో చెప్పుకుంటూ ఉన్నాం. రాబోతున్న దినాల్లో ఒక ప్రత్యేకమైన కాల పరిమితి ఉండబోతుంది. అదేంటంటే అంతిమ వారము అంటారు. అది 7 సంవత్సరాల కాలం. ఈ 7 సంవత్సరాల కాలంలో అది ఎప్పటి నుంచి లెక్క పెట్టాలండి అంటే, అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు, సైతాను కుమారుడు, సింహాసనం ఎక్కిన దినం మొదలుకొని, వాడు సింహాసనాసీనుడై ఇశ్రాయేలీలతో ఒప్పంద పత్రాల మీద సంతకం చేసింది మొదలుకొని ఆఖరి వారం ప్రారంభమవుతుంది. అంటే 7 సంవత్సరాల కాలం స్టార్ట్ అవుతుంది. ఈ కాలంలో మొదటి అర్ధవారంలో వాడి యొక్క ఆగడాలను అడ్డుకోవడానికి, వాడు దుర్మార్గ చర్యలను బయటపెట్టడానికి, దేవుని సత్యాన్ని బాహాటంగా ప్రకటించి ప్రజలు దారి తప్పిపోతున్న వారిని దారిలో పెట్టడానికి దేవుని చేత పంపబడిన 2 సాక్షులు, 2 ప్రవక్తలు ఇశ్రాయేలు దేశంలో ఉండి ప్రవచిస్తారు. వారు 3.5 సంవత్సరాలు అనగా 42 నెలల పాటు వారు ప్రవచిస్తారు. ఊరంతా ఒకవైపు ఉంటే వారిద్దరూ ఒకవైపు ఉన్నట్టు ప్రపంచం అంతా అబద్ధ క్రీస్తుని కొనియాడుతూ వాడే నిజమైన క్రీస్తని, వాడు చచ్చి మరలా తిరిగి లేవడాన్ని బట్టి వాడే నిజమైనటువంటి దైవావతారం అని అందరూ నమ్ముతూ వాడికి జేజేలు కొడుతూ ఉంటారు. వాడి యొక్క ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి వాడు చెబుతుంది అబద్ధమని నిరూపించడానికి దేవుని పక్షంగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు ఈ 2 ప్రవక్తలు. 2 ఎవరు అంటే మోషే, ఏలియాలు అని చాలామంది నమ్ముతారు. కానీ అలా నమ్మడానికి వీలు లేదు. వాళ్ళు మోషేను కాదు, ఏలియాను కాదు. కాదు సార్, హనోకు అండి అందులో ఒక ఆయన అని ఇంకొకరంటే అతను హనోకు కాదు. వారిద్దరూ కూడా గతకాలపు ప్రవక్తల యొక్క అభిషేకము కలిగిన వారు.
ఒక ప్రవక్త మీద దేవుడు ఏ అభిషేకం అయితే ఉంచాడో అదే అభిషేకం మరొక వ్యక్తి మీద కూడా ఉంచినప్పుడు ఆ మొదటి ప్రవక్తలాగే ఈ ప్రవక్త కూడా మాట్లాడతాడు. దానికి చక్కని ఉదాహరణ యోహాను. బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి ప్రభు ఏమన్నాడు? రాబోవు ఏలియా ఇతడే. ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టినని మీరు అంటున్నారు కదా. అవును, ఆ ఏలియా ఎవరో కాదు, ఇగో యోహానే ఏలియా. అంటే యోహాను మీద ఏలియా మీద ఉన్న అభిషేకం ఉందన్నమాట. ఏలియా మీదకు ఏ ఆత్మదేవుడు దిగిరాగా ఏలియా ఎలాంటి శూర కార్యాలు చేశాడో, రోషం కలిగి దేవుని పక్షంగా మాట్లాడాడో అదే అనాయింటింగ్ యోహాను మీదకు వచ్చింది కాబట్టి యోహానే ఏలియా. అలాగా గతకాలపు ప్రవక్తల యొక్క అభిషేకాన్ని కలిగి ఈ ఇద్దరు సాక్షులు, ఇద్దరు ప్రవక్తలు ఇశ్రాయేలు దేశంలో ఉండి ప్రవచిస్తూ ఉంటారు. ప్రపంచరాజుగా క్రీస్తుగా అందరి చేత కొనియాడబడుతున్నటువంటి ఈ కొత్త దేవుడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజ దేవుడు కాదు, వాడు దేవుని కుమారుడు కాదు, వాడు దుష్టుడైన సైతాను కొడుకు. వాడి మాట నమ్మకండి. భూప్రజలారా, జీవము కలిగిన దేవుడు యెహోవాయే. ఎవడోరా నువ్వు? ప్రపంచరాజుకు వ్యతిరేకంగా మాట్లాడతావా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావు కాబట్టి నువ్వు దేశద్రోహివి, రాజద్రోహివి. నిన్ను బ్రతకడానికి మేము ఏమాత్రం అనుమతించమని అబద్ధ క్రీస్తు సేనలు ఈ ఇద్దరు సాక్షుల దగ్గరకు వస్తారు. వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి లేక షూట్ చేసి చంపేద్దాం అనుకుంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకనంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు ఏలియా మీద ఉన్న అభిషేకం వాళ్ళ మీద ఉంది. గతకాలంలో ఏలియాను కూడా రాజు అలాగే బంధిందామని చూస్తే 50 మంది సైనికులను పంపించాడు. దైవజనుడా రాజుగారు రమ్మంటున్నారు. నేనే దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని కాల్చివేయునుగాక అంటాడు ఏలియా. ఏలియా నోట్లో నుంచి ఆ మాట రాగానే అగ్ని దిగి వచ్చింది. ఆ 50 మంది కాలిపోయారు, ఆ నాయకుడు కాలిపోయాడు. రాజు మరొక 50 మందిని పంపించాడు. పంపిస్తే మరొక 50 మంది వచ్చి కూడా ఆ అధికారి అలాగే మాట్లాడుతున్నాడు. రాజా, ఏలియా రాజుగారు రమ్మన్నారు. దైవజనుడా, నేను దైవజనుడినా? నేనే దైవజనుడినైతే నిన్ను నీ 50 మందిని కాల్చేది అగ్ని దిగొచ్చు. మళ్ళీ 50 మంది కాలిపోయారు. మూడోవాడు వచ్చాడు. ఆడు మోకాళ్ళలోనే, అయ్యా దైవజనుడా, ఆ ముందు చచ్చిన 100 మందితో సమానంగా చెయ్యొద్దయ్యా, రాజుగారు రమ్మన్నాడు బాబు, బతిమలుకుని సరే వస్తాను పాదాన్ని వచ్చాడు ఏలియా. ఈ ఇద్దరు సాక్షులు అలాంటి వాళ్ళే. ప్రపంచరాజుకి వ్యతిరేకంగా మాట్లాడతావా అని చెప్పి వాడి సైన్యం రాగానే అగ్ని వారి నోటి నుంచి బయలువెళ్ళి వాళ్ళని కాల్చి పడేస్తుంది. వారికి హాని చేయడం ఎవరి వల్ల కాదు. వాళ్ళకి ఒళ్ళు మంటకి నిజదేవుడైన యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధ క్రీస్తును అబద్ధ ప్రవక్తను నమ్ముతున్నారు కనుక 3.5 సంవత్సరాల కాలము ఈ భూమి మీద ఎవరికి కూడా వర్షం అనేది కురవదు. తిండి గింజలు ఉండవు. నీళ్లు రక్తంగా మారుస్తున్నాం, తాగడానికి నీళ్ళు లేవు, పండించుకోవడానికి వర్షం లేదు. ప్రపంచమంతా హతలాకుతలమైపోద్ది ఈ ఇద్దరు సాక్షుల వల్ల. బూర ప్రజల్లో 2 వర్గాలు అయిపోతారు. ఒక వర్గం ఏంటంటే అబద్ధ క్రీస్తును ఆరాధించేవాళ్ళు. మరొక వర్గం ఎవరంటే నిజదేవుడి కోసం నిలబడేవాళ్ళు. నిజదేవుడి కోసం కష్టాలు పడుతున్నారు వీళ్ళు. అబద్ధ క్రీస్తును ఆరాధించినందుకు కడుపు నిండా మాకు తిండి దొరుకుతుంది, యుద్ధాలే లేవు, శాంతి దొరుకుతుందని అనుకుంటున్న రోజుల్లో ఈ ఇద్దరు సాక్షులు, ఏంట్రా నిజదేవుడిని విడిచిపెట్టి మీకు శాంతి కలుగుతుందా? ఈ సైతాను కొడుకుని మీరు ఆరాధిస్తారా?
సత్యదేవుణ్ణి ఆరాధించే వాళ్లకు తిండి గింజలు లేకుండా చేస్తారా? అసలు మీకు పంటే లేకుండా చేస్తాం మేమని ఇద్దరు సాక్షులు భూమి మీద కరువు రావడానికి కారణమవుతారు. అదే సమయంలో దేవుడు బూరలు ఊదుతాడు. ఆ బూరల ద్వారా చావులు, తెగుళ్ళు, ప్రకృతి వైపరీత్యాలు, పాతాళం నుంచి వచ్చినటువంటి మిడతల లాంటి గుర్రాల లాంటి మిడతలు, విపరీతమైనటువంటి పోకడలు, ప్రపంచం అంతా హతలాకుతలం అయిపోద్ది. ఈ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో సంఘం ఇంకా భూమి మీదే ఉంటుండగా ఇద్దరు సాక్షులు ఇజ్రాయేలు దేశంలో ప్రవచిస్తూ ఉంటుండగా విచిత్రాతి విచిత్రమైన తెగుళ్ళు, విచిత్రాతి విచిత్రమైన పరిస్థితులు, భూమి మీద ప్రకృతి వైపరీత్యాలు. దేవుడా అనుకుంటూ మొర్ర పెడతారు వీడికి. కంగారు పడకండి దేశ ప్రజలారా, తొందరలోనే నేను సైతాన్ మహాప్రభు యొక్క మహాశక్తి వల్ల నేను ఈ సమస్యనంతా పరిష్కారం చేస్తానంటాడు. వాడు ఒట్టి మాటలు తప్ప ఏ పరిష్కారము దొరకదు. 3.5 సంవత్సరాలు 42 నెలల కాలము భూమి మీద ఈ ఇద్దరు సాక్షులు ఉండాలని దేవుడు నియమించిన కాలము సంపూర్ణమయ్యేంత వరకు వారిని ఎవరు ఏ హాని చేయలేరు. కానీ అందరికీ ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆ ఇద్దరు వల్లేనండి. వాళ్ళిద్దరు రోజు టీవీలో హాట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, ఆత్మాలకి బ్రేకింగ్ న్యూసే. అబద్ధ క్రీస్తు సింహాసనం దగ్గర కొంతమంది ఉంటే బ్రేకింగ్ న్యూస్ అంతా ఎక్కువ ఇక్కడ నడుస్తుంటుంది. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇద్దరు సాక్షులు. మరి వాళ్ళ భాష మనకు అర్థం కాదు కదండి అంటే బాధపడే పని లేదు. ఇప్పుడు ఏఐ వచ్చింది. విజయ్ తలపతి గారు స్పీచ్ అక్కడ తమిళ్లో చెప్తుంటే ఇక్కడ తెలుగులో వినబడుతుంది మనకి. ఇద్దరు సాక్షులు ఇజ్రాయెల్ దేశంలో ప్రవచనం చెప్తుంటే వాళ్ళు హిబ్రూ భాషలో చెప్తారు ప్రవచనాలు. ఇక్కడ మనకు తెలుగులో ఏఐ ట్రాన్స్లేషన్ చేసి వార్తల్లో వేస్తూ ఉంటారు. చూడండి టెక్నాలజీ ఎంత దగ్గరకు వచ్చిందో. అంత్యకాల సంభవాలకు సమీపంగా ఉన్నాం. వాళ్ళిద్దరూ అక్కడ హతమవడం, అక్కడ ఏం జరుగుతుందో ప్రవచించడం భూప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చూస్తారు అన్నాడు కదా బైబిల్లో. ఆ ప్రవచనం చెప్పేటప్పుడు టీవీ, ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఇప్పుడు ఇంటర్నెట్, టీవీ వచ్చింది, శాటిలైట్ టీవీలు వచ్చాయి. అందరూ చూస్తూ ఉంటుండగా 42 నెలల కాలం ముగిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ఇద్దరు ప్రవక్తలు దేవుడు ప్రవచించే కాలం సంపూర్తి అయ్యింది గనుక వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే 11:7 అగాధము నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. అబద్ధ క్రీస్తు అప్పుడు 3.5 ఏళ్ళు అయిన తర్వాత ఈ క్రూర మృగంగాడి వెళ్ళి ఇద్దరు సాక్షుల్ని చంపేస్తాడు. అప్పుడు ప్రపంచంలో ఉన్న ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఈ విషయాన్ని చూసి ఏం చేస్తారంటే కానుకలు, ఒకరికొకరు కానుకలు పంపించుకుంటారట. 10వ వచనం, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకరు కట్నములకు పంపుకొందురు. ఒకరికొకరు కట్నాలు పంపుకుంటారు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట 3 రోజుల పాటు ఆ శవాల్ని పాతి పెట్టనియరు. సమాధి పెట్టెలు లేదా ప్రేజర్ బాక్సుల్లో భద్రం చేయరు. వాళ్ళు ఇద్దరు శవాలు నడివీధిలో పడి ఉండును. 8వ వచనం, ఆ వారి శవములు ఆ మహాపట్టణపు యెరూషలేము పట్టణములో పడి ఉంటాయి. ఎక్కడైతే వాడు కత్తితో లేకపోతే మిషన్ గన్తో వాళ్ళని చంపేశాడో, క్రూర మృగము అబద్ధ క్రీస్తు చంపేశాడో, అక్కడే చచ్చిన చోట శవాలుగా పడుంటారు వీళ్ళు. ఆ 2 శవాలని చూసి అబ్బా భలే చచ్చారండి, వీళ్ళ దరిద్రం పీడ విరగడైపోయింది. అసలు నరకాసురుడు చచ్చిపోయినందుకు సంతోషిస్తూ దీపావళి చేసుకుంటారు, ఏదో పండుగ ఉంటుంది కదా, అలాగా ఈ ఇద్దరు వాళ్ళే సార్ భూనివాసులు అందరూ. వాళ్ళు ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ప్రవచనాలు చెప్తుంటే
ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో కూడా నెరవేరిపోతుంది. మొత్తం ప్రకృతిని వాళ్ళు యాండ్వార్ చేసుకున్నారు. అలాంటి బలశాలులను కూడా మా మహాప్రభులు వారు, సైతాన్ మహాప్రభులు వారి యొక్క శక్తితో అబద్ధ క్రీస్తుగాడు వాళ్ళని సంహరించాడని ఆనందపడిపోతే గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటారు, కేకులు కట్ చేసుకుంటారు. అందరూ సంబరపడుతూ ఉంటుండగా, కెమెరాల ఇద్దరు శవాల్ని చూపిస్తూ ఉంటుండగా, సడన్గా 3వ రోజున వాళ్ళిద్దరూ లెగుస్తారు. చచ్చిపోయి పడిపోయి కుళ్ళిపోయి మురిగిపోతారని అందరూ అనుకుంటే వాళ్ళు లేచి పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఉని నిలిచిరి. పాదములు ఊని లేచిరి. వారిని చూసిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూరుడై పరలోకమునకు వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోని గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమ సైతాన్ మహాప్రభులు వారి శక్తితో ఇద్దరు ప్రవక్తల్ని మా అంతిమ ప్రపంచరాజు చంపేశాడని అందరూ పండగ చేసుకుంటే చచ్చిపోయి కుళ్ళిపోతారు అనుకుంటే, నడి రోడ్డు మీద పడిన శవాలు 3వ రోజున టకీమని లెగుస్తారు. కాళ్ళుని నిలబడి పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది, ఇక్కడికి ఎక్కిరండి. అందరూ చూస్తుండగా టీవీ ఛానల్స్ అన్ని కెమెరాలు వారి మీద ఫోకస్ చేస్తుండగా ఈ యాంకర్లు మరీ ఓవరాక్షన్ చేస్తుంటారు కదా, చూడండి ఇప్పుడు చూడండి వాళ్ళు లేచి నిలబడ్డారు, టక్మని లేచి నిలబడతారు. ఇప్పుడే అందిన వార్త చూస్తూ ఉండండి మన TV9, చూస్తూ ఉండండి TV5, ఈటీవీ, మా టీవీ, నీ టీవీ, నా టీవీ, అన్ని టీవీలు అన్నీ ఫోకస్ చేసి చూపిస్తూ ఉంటాను. టక్మని లేచి నిలబడి అందరూ చూస్తుంటుండగా 3 రోజులు చచ్చిపడి ఉన్న శవాలు జీవాత్మ కలిగిన వారై చంపబడిన వారు. ఇది హార్ట్ అటాక్ చచ్చిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు. ఫైరింగ్ చేస్తాడో కత్తితో నరుగుతాడో. కత్తితో నరికి పాత రోజు ఇప్పుడు అంతా ఫైరింగే కదా, పట్టుకుని ఎవరికి వాడికే కసి అండి. ప్రపంచ ప్రజలందరికీ కసి, వాళ్ళ మీద కసిదీరా చంపేశారు. చచ్చిపోయిన శవాలు లేచి నిలబడి చూస్తుంటుండగా గాలిలో లేస్తారు పైకి. ఇద్దరు లేచి అలా వెళ్తూ ఉంటారు. బైబిల్లో ఏముందంటే భూ ప్రజలందరూ చూస్తున్నారంట, అదృశ్యమైపోరు. అందరూ చూస్తుంటుండగా ఆకాశంలోకి ఇలా పైకి వెళ్ళిపోతుంటారు. భయంకరమైన భూకంపం కలుగుతుంది. ఆ భూకంప దాటికి 7,000 మంది చచ్చారట. ఇది చూసి కొంతమంది, అమ్మో నిజమైన దేవుడు వీడి కాదు సార్, పైనున్నాడు, మిగుల భయం కలిగెను. పైనున్న దేవుడు ఉన్నాడు, ఆయన అసలైన దేవుడు వీడి కాదు, వీడు అబద్ధ క్రీస్తు, వీడు అబద్ధం అని పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. ఇద్దరు సాక్షుల కాలము సమాప్తి అయ్యింది. వారు దేవుని యొద్దకు చేర్చబడ్డారు. ఆ తర్వాత జరిగినటువంటి సంభవాలు ఒక్కొక్కటిగా వచ్చే వారం చూద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మాత, గొప్ప